ఇగో బ్లాక్ లిస్ట్ లో ఏజెన్సీలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పించని వాటికి సర్కార్ చెక్కు. అయితే గత ప్రభుత్వంలో ఏజెన్సీలు ఉన్నాయి కదా, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాటికి చాలా సంస్థలు కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఇవి కూడా కట్టలేరు. అట్లా కడుతున్నామని చెప్పి డబ్బులు కూడా తీసుకోరు. కానీ ఆ డబ్బులు ఎడిపోయినా కూడా ఇంతవరకు అడిగలేదు. వచ్చే నెల నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు. 12 ఏళ్లలో 1000 కోట్లు దోచుకున్న ప్రభుత్వ వర్గాల గుర్తింపు. బినామీల పేర్లతో ఏజెన్సీలు తీసుకున్న గులాబీ నేతలు చూసిర్రా? బినామీల పేర్లతో మొత్తం బినామీల పేర్లతో ఏజెన్సీలు తీసుకొని కార్మికులను మాత్రం ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్లు తాగిపించారు. వాళ్ళకు వాళ్ళకు కట్టవలసిన పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ సంబంధించి ఏడుతుర్రు. మొత్తం వారికే పెద్ద ఎత్తున కమిషన్లు చెల్లించినట్టు ప్రచారం. ప్రభుత్వ హెచ్చరికతో ఏజెన్సీల ఉరుకులు పరుగులు. మొత్తం ఏదైతే ఈ ప్రభుత్వం అయితే ఈ బాధ్యతను అయితే తీసుకొని ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించింది ఏజెన్సీలకు సంబంధించి వాళ్ళకి సుక్కలు అయితే చూపెడుతుంది. గత కొంతకాలం నుంచి అయితే వాళ్ళేం బట్టినే పడుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, కమిషనరేట్లు, కార్పొరేషన్, యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించని ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సౌకర్యాలు కల్పించాలని తమ ఆదేశాలు పాటించకపోతే వచ్చే నెల నుంచి ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో పడ్డారు. ఇన్ని రోజుల్లాక వీళ్లకు మొద్దు నిద్రలు ఉండి ఏమైతే అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉండే కదా, ఇక కమిషన్ల కోసం కకృతి పడి పాపం వాళ్ళకి ఎంతో కొంత ఎంప్లాయీలకు జీతాలు ఇచ్చి వాళ్ళకు ఈఎఫ్ఐ పిఎఫ్ నాకు కడుతున్నామని చెప్పి మోసం చేసిర్రు. కానీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఏమో ఇక పకడ్బందీ కంపల్సరీ కార్మికులకు కట్ చేయాలని చెప్పి అందులో ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ లకు వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పి ఏజెన్సీలకు గట్టి ఆర్డర్లు అయితే ఎత్తుంది. ఇక ఈఎన్ ఏజెన్సీలు ఉంటాయి కదా, వీటిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టి పడేసి తీసేసే పని అయితే ఎత్తున్నట్టుంది. మొత్తం మీదనైతే 12 ఏళ్లలో 1000 కోట్ల దోపిడీ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.49 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో 4.9 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే గుర్తించారు. మొత్తం మీద ఏదేమైనప్పటికైతే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అయితే వాళ్ళకు వచ్చే ఏవైతే ఈఎఫ్ పిఎఫ్ఐ ఉంటాయో బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళకి అందజేయాలి. వాళ్ళకి అందితే వాళ్ళకి వచ్చే దాంట్లో వాళ్ళు సంతృప్తి పడతారు. కానీ ఇట్లా ఈ ఏజెన్సీలు గతంలో చేసినట్టు ఇప్పుడు చేస్తే నేను ఊరుకోనని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇది పకడ్బందీగా వచ్చే నెల నుంచి అమలు చేస్తారట. ఆర్థిక శాఖకు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసిరట. మరి ఈ ఏజెన్సీలు ఇప్పటికైనా మారుతారా, మరి ఎంప్లాయీస్ లకు సంబంధించిన ప్రతి బెనిఫిట్స్ కి సంబంధించి అన్ని చేస్తారా చేయాలని అయితే చూడాల్సి ఉంది.